క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలాన్ని ప్రారంభిస్తుండగా, ఈ తపస్సు కాలంలోనికి మనం లోతుగా వెళుతుండగా, ప్రారంభంలో ఫాదర్ గారు నాకు దైవరాజ్యం అని చెప్పారు, కానీ నాకు అనిపించింది ఏం చెప్పాలి అనుకున్నప్పుడు, అదేవిధంగా నాకు చాలామంది ఫోన్లు చేయటం, నన్ను అడగటం, ఫాదర్ నాకు శోధనలు ఎక్కువగా వస్తున్నాయి, శోధనలకు నేనేం చెయ్యాలి, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నప్పుడు నేను ఈ వాక్యాన్ని తీసుకోవటం జరిగింది. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు ఎలాగా శోధనల మీద జయాన్ని పొందాడు, అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి దయచేసి చదవండి త్వరగా. యేసు చదువు, పర్లేదు. పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపించబడెను. అచ్చట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. 40 రోజుల పాటు సైతాను చేత శోధించబడ్డాడు, ఆయన కూడా శోధించబడ్డాడు. కానీ ప్రియులారా, ప్రారంభంలోనే మనం శోధనల మీద విజయాన్ని పొందాలంటే మన ఆయుధాలు ఆ 2 మాటల్లోనే ఉంటాయండి, చాలు. అవి 2 మాటలు. మొదట్లో యేసు ప్రభు గురించి చెప్పిన మాటలు. ఫాదర్, లేకపోతే మీ ప్రక్కన వాళ్ళతో నేను శోధనలు జయించాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు చేసింది చేస్తే చాలు, మనం కూడా శోధనలో జయాన్ని పొందుతాం. ఏమంటున్నాడు? యేసు పవిత్రాత్మచే పరిపూర్ణుడై. ప్రియ క్రైస్తవుడా, ప్రియ క్రైస్తవ బిడ్డ, ఒక మాట గుర్తుపెట్టుకో, నేను ఇప్పుడు చెప్పే మాటలు గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. సైతానుడు మనకంటే బలవంతుడు. ఎస్, అంగీకరించాల్సిందే. మానవులమైన మనకంటే సైతానుడు బలవంతుడు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ట్రూత్. రెండవది ఏంటంటే, సైతానుడి కంటే దేవుడు బలవంతుడు. సైతానుడి కంటే ఎవరు బలవంతుడు? దేవుడు బలవంతుడు. మూడవది ప్రియులారా, మనం సైతాను మీద గెలవాలంటే దేవుడు మనతో ఉంటే మనది విజయం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనంతట మనముగా సైతాను మీద విజయాన్ని సాధించలేము, శోధనల మీద విజయాన్ని సాధించలేము. కాబట్టి యేసు ప్రభువు మానవుడిగా ఈ లోకములో ఉన్నప్పుడు పిల్లారా, సైతాను మీద పోరాడటానికి, సైతాను శోధనను జయించటానికి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఆయనకు తోడుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా బిడ్డలారా, మనందరం కూడా ఈ శ్రమల కాలంలో ఎప్పుడు చేయవలసిన ప్రార్థన ఏమిటి అంటే, దేవా నీ పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఇవ్వయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వయ్యా, నా సొంత శక్తి నాకు చాలదు. యేసు ప్రభు సాతాను మీద ఎలా గెలిచాడు అంటే, దేవుని యొక్క ఆత్మశక్తి ఆయనకు తోడుగా ఉంది. ఆయన నిజంగానే శోధించబడ్డాడు, ఒక మానవుడిగా శోధించబడ్డాడు. హీస్ ఫుల్లీ హ్యూమన్ అండ్ ఫుల్లీ డివైన్. మనం అనుకోవచ్చు ఆయన దేవుడుగా అందుకే శోధనలు జయించాడు. నో, హీ వాస్ ఫుల్లీ హ్యూమన్. ఆయన పరిపూర్ణంగా మానవుడు. మనం అది అంగీకరించకపోతే మన క్రైస్తవులం కానట్టే. మా ఆదిలో ప్రియులారా, కొంతమంది ఈ యేసు ప్రభు దేవుడు మాత్రమే అన్ని కొంతమంది స్కిజం అంటారండి. లేకపోతే కొన్నాళ్ళ తర్వాత యేసు మానవుడు మాత్రమే, ఏరియనిజం, ఇవన్నీ వచ్చినాయండి. కానీ మనం అంగీకరించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు పరిపూర్ణంగా మానవుడి లోకానికి వచ్చినప్పుడు మానవుడిగానే సిలువ మోసాడు, మానవుడిగానే బాధలు పొందాడు, మానవుడిగానే మన కొరకే మరణించాడు, తన రక్తాన్ని కార్చాడు. నిజమేది. ఎలా సాధ్యమైంది? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. మనందరం వేడుకోవాలి పిల్లరా, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకై వేడుకోవాలి. మన శక్తి మనకి చాలనప్పుడు, మన బలం మనకి చాలనప్పుడు వెంటనే దేవా నీ పరిశుద్ధాత్మని నాపైకి పంపించయ్యా, నీ ఆత్మవర్షాన్ని నాకు దయచేయి.
యేసు ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించటానికి ముందుగా ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత పంపబడ్డాడు. కాబట్టి సైతాను శోధనల మీద విజయాన్ని పొందుకున్నాడు. రెండవది ప్రియులారా, ఏం చేస్తున్నాడు? చదవమ్మ తర్వాత 2వ వచనాన్ని. అచ్చట 40 రోజులు. 2వ వచనం. అచ్చట లూకా 4:2 వచనము. అచ్చట సైతాను చే శోధించబడుచు 40 దినములు నిరాహారి అయి ఉన్నాడు. మత్తయి శుభవార్తలోనైతే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండెను. ప్రియులారా, మనం సైతాను శోధన మీద విజయాన్ని పొందాలి అంటే ప్రార్థన మనం ఆయుధంగా మార్చాలి. మన ఆయుధం ప్రార్థనగా మారాలి. గుర్తుపెట్టుకో, నీకు శోధనలు ఎక్కువగా వస్తుంటే ప్రార్థన ఎక్కువగా చేయి, ఇంకా కొంచెం ప్రార్థన ఎక్కువగా చేయి. మనం ఏదైనా కొనటానికి వెళ్ళినప్పుడు ఇప్పుడంటే అన్నీ మోడర్న్ మెషిన్స్ అండ్ ఎలక్ట్రానిక్ మెషిన్స్ వచ్చినాయి. పాతకాలంలో ఏముండేది? బియ్యం కొనటానికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు? త్రాసు ఉండేది. ఏం చేయాలి? రాయి కిందకు పోతుంది అనుకో, ఏం చేయాలి? బియ్యాన్ని కొద్దిగా ఎక్కువ పోయాలి, అప్పుడే అది కిందికి పోద్ది. అలానే ఈ శోధన ఎక్కువ అవుతుంది అనుకో, కిందికి పోతుంటే మనం ఏం చేయాలి? ప్రార్థన ఎక్కువ వేయాలి త్రాసులో, అప్పుడు అది కిందికి పోద్ది అనమాట, అప్పుడు ఎక్కువ అవుతుంది అది. మన జీవితం కూడా అంతే, క్రైస్తవ జీవితం కూడా అంతే. నీ జీవితంలో ప్రార్థన ఎక్కువగా చేయటానికి ప్రయత్నం చేయి. దేవుని అంటి పెట్టుకొని ఉండు, దూరంగా వెళ్ళమాకో. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో అందుకే యేసు ప్రభు అన్నాడు, పిల్లారా, నేను లేక మీరు ఏమియో చెయ్యజాలరో. ముఖ్యంగా అది శోధనల విషయంలో, నేను లేక మీరు ఏమియో చెయ్యజాలరు. 3వ విషయం, ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను, దయచేసి అందరూ రాసి పెట్టుకోండి. ఏమిటి అంటే శోధన నుండి పారిపో. ఏం చేయాలి? శోధన నుంచి పారిపోవాలి. డోంట్ బీ దేర్. అక్కడ తిష్ట వేసుకొని కూర్చోమాకో, పారిపో, అక్కడ ఉండమాకో. ఏ ప్రాంతాలైతే నిన్ను పాపం వైపు లాగుతున్నాయో, ఏ వ్యక్తులైతే నిన్ను పాపం వైపు లాగుతున్నారో, ఏ ఉద్దేశాలైతే నిన్ను పాపం వైపు లాగుతున్నాయో, ఏ వస్తువులైతే నిన్ను పాపం వైపు లాగుతున్నాయో అక్కడ నుండి పారిపో. ఉండమాకక్కడ, వాళ్ళతో మాట్లాడమాకు. అమ్మో, నా ఫ్రెండ్ కదండి, నా క్లోజ్ ఫ్రెండ్ అండి, పోతే పోనీ, పోవటం వల్ల మంచి జరుగుద్ది కానీ చెడేమి జరగదు. చెడులోనికి తీసుకెళ్లేవాడు అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో పిల్లారా, ఒక వ్యక్తి పేరు చెప్తాను మీకు, యోసేపు. పాత నిబంధన గ్రంథపు యోసేపు అండి. ఏం జరిగింది? వెళ్ళాడు, పొతీఫర్ ఇంటిలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను అంతటికీ అధికారాన్ని ఇచ్చాడు పొతీఫర్. ఇతని నమ్మకాన్ని బట్టి దానికంటే ఎక్కువగా దేవుడు అతను యందు ఉండను, అతను దీవించుచుండను వాక్యం చెప్తుంది. కానీ ఆ పొతీఫర్ భార్య అందగాడైనటువంటి, సుందర రూపం ఉన్నటువంటి ఈ యొక్క యోసేపు మీద కన్ను వేసింది. భర్త లేని సమయాన్ని చూసి యోసేపును బలవంతం చేసింది. ఏం చేశాడు యోసేపు? పారిపోయాడండి. తనకు తెలుసండి బాగా, నేను పారిపోతే నేను తప్పు చేయకపోయినా కానీ నన్నే తప్పు చేశాడు అంటారని అతనికి తెలుసు. అతను ఎవరి దగ్గర ఉన్నాడు? ఆ యొక్క దేశానికే సర్వసైన్యాధిపతి పొతీఫరు దగ్గర పనిచేస్తున్నాడు. దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. అయినా కానీ అక్కడ ఉంటే పాపం చేయాల్సి వస్తుంది, శోధనకు బానిస కావాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేశాడు? పాపం వద్ద నుండి ఏం చేశాడు? పారిపోతుంటే ఆ స్త్రీ యోసేపు యొక్క చొక్కాను పట్టుకుంటే చొక్కా కూడా విడిచిపెట్టి పారిపోయాడు. ప్రియులారా, నీ జీవితం గురించి నువ్వు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే కుదరదు. శోధన విషయంలో నువ్వు కరాఖండిగా ఉండాలి, కుదరదు. నాకు అవా కావాలి, పువ్వా కావాలి, ఆ పడవ మీద కాలు పెడతా, ఈ పడవ మీద కాలు పెడతా అంటే కుదరదు. పరిశుద్ధత రాదు. ఐ హ్యావ్ టు బి స్ట్రిక్ట్ విత్ మై సెల్ఫ్. శోధనకు దూరంగా వెళ్ళాల్సిందే. వీడు పొద్దున్నే లేస్తే మొహం కడుక్కోవడం కూడా దాంతోటే కడుక్కుంటాడు. దేంతోటి అండి? ఎవరు అంత చక్కగా చెప్తున్నారు దగ్గరుండి? మందుతోటి. పొద్దున్నే లేస్తే వీడు సారాతోటే మొహం కడుక్కుంటాడు.
ఆల్కహాల్ తోటి మొహం కడుక్కునే అలవాటు. మంచిగా ఉండాలనుకున్నాడు. అయ్యా దీక్ష తీసుకున్నాడు, అమ్మ దీక్ష తీసుకున్నాడు అని తిట్టుకోమాకండి. దీక్ష తీసుకున్నాం అనుకున్నాడు. అనుకున్న తర్వాత మళ్ళా ఆ ఫ్రెండ్స్ వస్తే అక్కడ దాకా వెళ్దాం, కొట్టు దాకా వెళ్దాం. ఎందుకు? అర్థమవుతుందా ఉదాహరణ? అటు వెళ్ళమాకు, డోంట్ గో. శోధన దగ్గరికి వెళ్ళమాకు. ఈ విషయాన్ని యేసుప్రభువే చేస్తాడండి. యేసుప్రభువే చేస్తాడు. సాతానుడు ఇంకా శోధిస్తుంటే వెళ్ళిపోనా దగ్గర నుంచే. ఏమన్నాడు? వెళ్ళిపోనా దగ్గర నుంచి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తాన్ని ఇస్తాను. సైతాను పొమ్ము, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నా దగ్గర నుంచి వెళ్ళిపో అని గద్దించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం కూడా సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా చదువుకుంటాం. సిరాకు పుత్రుడైనటువంటి యేసు రాసిన జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనాన్ని ఈ విధంగా చదువుకుంటాం. ఏమంటాడంటే, పాము నుండి వలె పాపము దగ్గర నుంచి దూరముగా పారిపో. దాని చెంతకు పోతే అది నిన్ను కాటువేస్తుంది. శోధన జయించాలంటే అందరికి అర్థమయ్యే ఉదాహరణ గారు చెప్తున్నానండి. ఆ సెల్ ఫోన్ నన్ను పాడు చేస్తుందా, దాన్ని తీసి పక్కన పడాయి. ఒక టెక్నిక్ చెప్తా మీకు అందరికీ. ఏంటంటే, ఈ 2 నెలల పాటు, అంటే తర్వాత పెట్టుకోమా అని అనమాకండి అండి, ఈ 2 నెలల పాటు అసలు ఇంటర్నెట్ లేకుండా చేయండి, నెట్ లేకుండా చేసేసేయండి. శుభ్రంగా ఉంటుంది. ఒక గొడవ పోద్ది, అమ్మో ఆ పని మా వల్ల కాదు ఫాదర్. మరి వీడియోలో వాక్యం చూడాలి, ఇది ఒకటి వస్తుందండి. మళ్ళీ అది చూడకపోయినా పర్లేదు, నువ్వు ఇంకా మంచిగా మారతావు. ప్రైజ్ ద లార్డ్. అంటే వాక్యాన్ని వినకపోయినా పర్లేదు అంటలేదండి. నేను అనేది ఏంటంటే, ఆ చెడు కంటే ఇదే బెటరు. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనకిచ్చే ఉదాహరణలు ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, తన యొక్క జీవితాన్ని ఆత్మకు ఆధీనంలో ఉంచాడు, ప్రార్థనా జీవితాన్ని విడవలేదు. 3వది, ఆ పాపాన్ని సైతాను నా దగ్గర నుంచి వెళ్ళిపో, నా దగ్గర ఉండమాకు. ఏ విధంగా యోసేపు అన్నాడో అదేవిధంగా ఇదిగో ప్రియులారా ఆ యొక్క సాతాను కూడా చెప్పగలిగాడు. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ప్రభువుని వేడుకుందాం, ఆ దేవుని వేడుకుందాం. ఈ శ్రమల కాలాన్ని ప్రారంభిస్తుండగా మనందరం కూడా పోరాటం చేస్తున్నాం. మనందరం కూడా ఏం చేస్తున్నామండి? పోరాడుతున్నాం. మంచిగా మారాలని, పవిత్రంగా జీవించాలని మనందరం పోరాడుతున్నాం బిడ్డలారా. దేవుని వేడుకుందాం. దేవా మాకు శక్తిని వయ్యా, మాకు బలాన్ని వయ్యా. ఎఫెసీ పత్రికల్లో ప్రియులారా పౌలు గారు అంటారు 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ విధంగా పలుకుతారు, ప్రియమైన బిడ్డలారా, దేవునితో ఏకమై ఆయన ప్రసాదించు మహాశక్తి ద్వారా మీ బలాన్ని అభివృద్ధి చేసుకోండి. మీ బలాన్ని అభివృద్ధి చేసుకోండి, బలవంతులుగా మారండి దేవుడిచ్చే శక్తి ద్వారా. అప్పుడు ఏమవుతుందంట? సైతాను టక్కరి శోధనలని, సైతాను టక్కరి జిత్తులని ఎదుర్కొనగలుటకై దేవుడు ప్రసాదించే సర్వాంగ కవచమును మీరు ధరించండి, మీరు పొందుకోండి. మన సాతానుతో పోరాడుతున్నాం. ఈ శ్రమల కాలంలో సాతానుడంటే మనం చెప్పినట్లుగా నల్లగా డ్రెస్ వేసుకొని, తెల్లగా పళ్ళు పెట్టుకొని, జుట్టు విరబోసుకొని ఎకిలి చేసలేడు. మన ఫ్రెండ్, మన పక్కన వాళ్ళ ద్వారానే వస్తాడు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తాడు. అటు సీరియస్గా చూడమాకుండా, నిజమమ్మా నేను చెప్పేది, ఈయన నిజాలే. మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తారు, తెలిసినట్టు పరిస్థితుల నుంచే వస్తాయి. కాబట్టే అంటున్నాడండి, సాతాను టక్కరి జిత్తులు, టక్కరి శోధనలని జయించటము కొరకై దేవుడు ప్రసాదించే సర్వాంగ కవచం, దేవుని యొక్క మహాశక్తిని మనం పొందుకోవాలి, ఆత్మశక్తిని మనం పొందుకోవాలి. అటువంటి శక్తిని, అటువంటి కృపని మనకు దయచేయమని నిరంతరం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు తప్పనిసరిగా ప్రియులారా లూకాసు వార్తలో అంటాడు, ప్రియులారా మీరెంత చెడ్డవారైనను మీ పిల్లలకి మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా.
మంచి వస్తువులు ఇవ్వడం మీకు తెలుసు కదా. మరి మీ పరలోకమందున్న తండ్రిని పరిశుద్ధాత్మను ప్రసాదించమని అడిగినచో ఆయన ఇంకా ఎంత ఎక్కువగా మీకు ప్రసాదించును. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మనందరినీ కూడా తన ఆత్మశక్తితో నింపటానికి, తన కృపతో నింపటానికి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, ఈ తపస్సు కాలంలో, ఈ పాస్కాయుత కాలంలో ప్రవేశించి ఉండగా తండ్రి, నీ కృప నుండి, నీ దీవెన నుండి మమ్మ దూరం చేసేటువంటి ప్రతి శోధన నుండి మమ్మ కాపాడండి. మా కుటుంబాన్ని కాపాడండి. యేసురాజా, మేము పరిశుద్ధంగా ఉండాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీలాగా మారాలయ్యా. నీ ఆత్మతో మమ్మ అభిషేకించు తండ్రి. మా జీవితంలో ప్రభువా ఎంతో మంది బిడ్డలు ఈ సాతాను శోధనల వల్ల గలిబిలి అయి, వేదనలకు గురి అయి ప్రభువా నీ కృపను కోల్పోయి మంచిగా ఉండాలనుకుంటున్నారు, చెడును విడిచిపెట్టాలనుకుంటున్నారు. కానీ మా వల్ల కాటలేదయ్యా. యేసయ్యా, నీ ఆత్మను, నీ పరిశుద్ధాత్మను మా పైకి పంపించు, మమ్మ అభిషేకించు నాయన. సాతానుకు అధికారాన్ని ఇవ్వకు తండ్రి, సాతానుకు అధికారాన్ని ఇవ్వకు యేసయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరింప చేయండి తండ్రి. నీవు ఏ విధముగా ఆత్మచో నింపబడి తండ్రి ఎడారికి కొనిపోబడి ఆ ఆత్మ ప్రసాదించే శక్తి చేత సైతాను యొక్క శోధనను జయించావో, అదేవిధంగా ఈ శ్రమల కాలంలో మేము కూడా సాతాను శోధనను జయించి ప్రభువా నీకు ప్రియమైన బిడ్డలుగా జీవింప కృపను మాకు దయచేయండి. ఓ యేసు రాజా, ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలందరిని దీవించు ప్రభువా. ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని సమృద్ధిగా దయచేయండి ప్రభువా. పరీక్షలు రాసే సమయం, పరీక్షలు రాసే ప్రతి బిడ్డను ప్రభువా నీ పాదాల సన్నిధిలో సమర్పిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. చక్కని జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో పరీక్షలు రాసేటప్పుడు మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. గర్భఫలము లేని వారికి గర్భఫలాన్ని, వివిధ రకాల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి విడుదలని, వివిధ సమస్యలలో కూరుకుపోయినటువంటి వారికి విమోచన దయచేయండి ప్రభువా. యేసయ్యా, అన్నిటికంటే ముఖ్యంగా మా ఆత్మలను ప్రభువా నీ వశము చేసుకోండి. పాపం వైపు వెళ్లకుండా పరిశుద్ధత వైపు నడవడానికి కావాల్సిన శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. ఈ విచారణను దీవించండి నాయన, విచారణ గురువులను దీవించండి, మఠవాసులను దీవించండి తండ్రి. సంఘ పెద్దలను, విశ్వాసులందరినీ ప్రభువా నీకు సమర్పిస్తున్నాను. ఈ తపస్సు కాలం అంతటా కూడా, ఈ పాస్కాయిత కాలం అంతా కూడా పవిత్రంగా జీవించి ప్రభువా నీ శ్రేష్టమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకునేలాగున నన్ను మమ్మందరిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.